కరెంటు పోనీ ఇట్లా పడిపోయి పనులు కూడా చేస్తున్నారు, ప్రాణాలు పోయేంత వరకు పట్టించుకోవాలి. సార్ ఇప్పుడు మీ సంస్థ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందో లేదో ఇల్లు తెలియదు, బ్యాంకుల్లో అకౌంట్ ఖచ్చితంగా కట్టాలని చెప్పి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు బ్యాంకులు, లేదంటే అంటించిపోతున్నారు. అదే ఖచ్చితంగా నువ్వు కట్టాలి డబ్బులు కడుతున్నారు ప్రజెంట్. నేను చెప్తాను బ్రదర్, మా శివశంకర్ ఇండియా ఉన్నాడు, మీతో పాటు సాయంత్రం వరకు ఉంటాడు. అవి ఏమున్నాయో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాకు ఇవ్వండి, మేము పరిశీలించి మళ్ళీ నేను మాట్లాడతాను. అది ఒక సబ్జెక్ట్. రెండవ సబ్జెక్ట్ ఏమంటే ఇందులో 3 కేటగిరీ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. 300 స్క్వేర్ ఫీట్ టోటల్, 365 స్క్వేర్ ఫీట్ వచ్చేసి 160 ఇండ్లు మాత్రమే ఇక్కడ మనకు ఉన్నాయి 365లో. ఆ 160 వాళ్ళకు మాత్రమే ఈఎంఐ పడుతుంది బ్యాంకు లోన్ తీసుకొని ఉంటే. 365 కాకుండా 430 ఉన్నాయి, 352 హౌసెస్. వాళ్ళకి ఎవరికైనా ఉంటే బ్యాంకు లోన్స్ వచ్చింటే వాళ్ళకు మాత్రమే బ్యాంకు నోటీసులు వస్తాయి. ఈ 300 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి అనేది ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు మనం ఏమన్నాం, 300 స్క్వేర్ ఫీట్ హౌసెస్ 2000 హౌసెస్ ఫుల్ కంప్లీటెడ్ లిస్ట్ కూడా మీకు ఇస్తాం. ఏ బ్లాక్ ఏ హౌస్ అనేది వాళ్ళు సంతకాలు పెట్టినవి కూడా ఆ రోజు చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయని చూసుకొని సంతకాలు పెట్టినది కూడా బండిలు పెట్టాను మేము, అది కూడా తీసుకోవచ్చు. 365 నేను ఆన్సర్ చెప్తాను, నా క్లారిటీ వచ్చిందన్న. ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు టెడ్కో ఇళ్లకు సంబంధించి నిర్లక్ష్యానికి గురైనటువంటి, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి లబ్ధిదారులకు చేర్చలేనటువంటి టెడ్కో ఇళ్ల గురించి మనం వార్తల్ని చూసి స్పందించడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ టెడ్కో ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసర్లు, ఇక్కడ దీనికి సంబంధించి టెడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఎస్సీ గారు రాజశేఖర్ గారు, అలాగే డిఈ గారు హరికృష్ణ గారు, ఏఈ గారు పోర్చియా గారు, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఎస్పీసీఎల్ కాంట్రాక్టర్ వాళ్ళ వైపు నుంచి జావేద్ గారు, వీళ్ళందరినీ కూడా నేను పిలిపించుకొని సైట్ విజిట్ చేస్తా ఉన్నాను. విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీకు కూడా పత్రికాముఖంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది, జరగాల్సినంత నిర్లక్ష్యం జరిగిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇవాళ అసలు దీని ప్రాముఖ్యత లేకుండా పూర్తిగా మరుగున పడిపోయి చిట్ట చివరికి మేము లోపలికి వెళ్తే బల్లులు పాములు కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఇబ్బంది పడేది. ఇంకొక పెద్ద ప్రధాన సమస్య మేము వస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే విపరీతమైన దొంగతనాలు. ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఎత్తుకుపోతా ఉన్నారు. ఎవరు నివాసం లేకపోవడం వల్ల దీనికి రక్షణ కలిపి మీరు ఆలోచన చేయండి సార్. సుమారుగా 4720 ఇళ్ళు శాంక్షన్ చేశాం. ఆలోచన చేయండి, మన ఊర్లో ఆదోనిలో 4720 మందికి లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్లకు ఇక్కడ ఇళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఎంత మంచి ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేయండి. ఒక పెద్ద మోడల్ కాలనీ ఇది. అందరూ వచ్చి చేరితే దీనికంటే పెద్ద కాలనీ ఆదోనిలో ఉండనే ఉండదు, అంత పెద్ద కాలనీ అవుతుంది. దాంట్లో 2000 ఇళ్ళు పూర్తి చేశాము అని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఇంజనీర్లు కూడా సర్టిఫై చేస్తా ఉన్నారు. చేసి 2000 ఇళ్లలో 1500 మందికి ఇంతకుముందు ఇప్పటికే మనం హ్యాండ్ ఓవర్ చేశామంటున్నాం. మీకు కూడా తెలుసు, గత ప్రభుత్వంలో 2 సార్లు 3 సార్లు ఆర్భాటంగా దీని గృహప్రవేశాలు చేశామని హడావడని మంత్రులు వచ్చి నానా చేశారు. కానీ మీరు మీ కళ్ళతో చూడండి, పత్రికల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు, కొంతమంది ఊర్లో ప్రముఖులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా కూడా నివాసం లేదు ఇక్కడ. చాలా మంది లాక్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు, కొంతమంది లాకులు కూడా చేసుకోలేదు, కొంతమంది వాళ్ళ వస్తువులు కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకొని మాది అని చెప్పడానికి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఎవరు కూడా నివాసం లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, నేను ఎమ్మెల్యేగా చాలా పర్టికులర్గా ఉన్నాను. ఈ ప్రజల ధనంతో, ప్రజల డబ్బులతో, ప్రజల కోసం నిర్మించినటువంటి ఇంత పెద్ద మోడల్ కాలనీ, ఇది పూర్తిగా తయారైతే అద్భుతంగా మోడల్ కాలనీ, ఇంత మంచి కాలనీని ప్రజలకు అందుబాటులో ఉంచాలా, ప్రజలకు నివాస యోగ్యం చేయాలని పట్టుదలతో ఉన్నాను నేను ఈరోజు. అందువల్ల ఇంతమంది ఆఫీసర్లని, మిమ్మల్ని అందరినీ, పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. 2-3 విషయాలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు, మీరు కూడా నా దృష్టి తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిది, ఇక్కడికి రావడం పోవడం రవాణా చాలా కష్టము అని చెప్తా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకందరికీ నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతాను. ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పిన సమయాలకి ఆర్టీసీ బస్సుల్ని, లోకల్ ట్రాఫిక్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా
ఇక్కడ షేరింగ్ ఆటోలు కూడా తక్కువ ఖర్చులో వస్తాయి. 10 రూపాయలు 20 రూపాయలు షేరింగ్ ఆటోలని ఎక్కువ మంది నివసిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. మీకు తెలియని ఆ రకంగా ఏర్పాట్లు చేసే అవకాశం నాకుంది. రెండవది, ఇక్కడ రక్షణ లేదు, ఇక్కడ వచ్చి నివసిస్తే రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పోలీస్తో నేను మాట్లాడతాను, ప్రత్యేకంగా పోలీస్ పికెట్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించే వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. అలాగే మూడోగా పుకార్లు జరుగుతూ ఉన్నాయి ఊర్లో. ఏమండి, ప్రభుత్వం మారినప్పుడంతా మమ్మల్ని ఖాళీ చేయిస్తారు, లబ్ధిదారులను మార్చేస్తారు, మేము ఇచ్చి చేరుతాము, మళ్ళీ ప్రభుత్వాలు మారిందిగా మళ్ళీ లబ్ధిదారులను మార్చేసి మమ్మల్ని బయటికి పోమంటే ఎట్లా పోతాము అనే భయాందోళనలో కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నేను రాజకీయ కక్షలు చేసే వ్యక్తిని కాదు, రాజకీయ పార్టీల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదు. ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ లబ్ధిదారుల్ని వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. రండి, ఇక్కడ ఇళ్లలో నివసించండి, మిమ్మల్ని ఖాళీ చేయించే ప్రశ్నే లేదని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మూడోది, మెయింటెనెన్స్ లేదని చెప్తా ఉన్నారు. నిజమే, ఇక్కడ ఎవరు నివసించట్లేదు, నిర్లక్ష్యానికి గురైంది, ఎవరు అలాగే వచ్చి చూడలేదు, ఆఫీసర్లు తీసుకురాలేదు. మీరు కూడా ఆరోపణల వరకు రాజకీయంగా సరిపోయింది. తప్పనిసరిగా ఇక్కడ ముళ్ళ కంచెలు పెరిగిపోయినాయి, పాములు బల్లులు అన్నీ ఉన్నాయి. నిజంగానే చాలా ఇబ్బందికర పరిస్థితుంది. మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి మీరు ప్రజలు వచ్చి నివసించడం మొదలు పెట్టంగానే దీన్ని మామూలు మన కాలనీలు ఎలా అయితే రోజు శుభ్రం చేస్తా ఉన్నామో అలా చేయిస్తాము. ఈ కంప చెట్లన్నీ తీయించేస్తాం. ఏమి ఇబ్బంది లేవు. మెయింటెనెన్స్ని పర్ఫెక్ట్గా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమి అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, నా బాధ అంతా కూడా మీకు కూడా మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఒకటే. 100 కోట్ల రూపాయలు సార్, ఇవన్నీ ఎవరి డబ్బులు సార్? ప్రజల డబ్బులు. ప్రజల కోసం ఇల్లు కట్టి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అనుకునే డబ్బులు. ఇవన్నీ పాడైపోతే మీరు వస్తున్నప్పుడు కూడా చూసి ఉంటారు. ఎప్పుడో ఇందిరమ్మ కాలనీ అని ముందు వేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తామంటే పాడుపడిపోయినటువంటి ఇళ్లతో మనకు ఎంత బాధ అనిపిస్తుంది సార్? ఆలోచన చేయండి. 5 ఏళ్ళు అయిపోయింది ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇవి ఎవరు నివసించకపోతే ఇవి కూడా పాడుపడిన బంగళాలు అయిపోతే తర్వాత ఎవరు నష్టపోయినట్టు? దీనివల్ల ప్రజల డబ్బులు నష్టపోయినట్టుగా, ప్రజల పన్నులు కట్టిన డబ్బులు నష్టపోయినట్టుగా. అలా ఎందుకు చేసుకోవాలి? ఒక్కటి మాత్రం నన్ను నమ్మండి, ఎమ్మెల్యేగా నన్ను నమ్మండి. దయచేసి ఈ 1500 మంది కీస్ తీసుకున్న వాళ్ళు, ఇంకొక 500 మంది కీస్ తీసుకోవాల్సిన వాళ్ళు, అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన వాళ్ళు, దయచేసి అందరూ వచ్చేయండి ఇక్కడికి. నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి వచ్చేసి ఇక్కడ నివసించడం మొదలు పెట్టండి. మీకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి రెగ్యులర్గా నేనే వచ్చి ఈ కాలనీలో తిరుగుతూ, వారానికి ఒకసారి కనీసం తప్పనిసరిగా ఈ కాలనీలోకి వచ్చి ఇక్కడ తిరుగుతూ మీకు కావాల్సిన సదుపాయాలన్నిటినీ ఇక్కడ ఉన్న పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు గారు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, అలాగే కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరినీ ఒప్పించి నేను దగ్గర ఉండి ఈ టెట్కో ఇళ్లను పూర్తి చేస్తాను. ఈ 2000 కుటుంబాలు ఇక్కడ ఏవైతే మారుతాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్భాటంగా హంగామా చేసి గృహప్రవేశాలనే పేరు పెట్టి దాన్ని పెద్ద ప్రచారం కోసం వాడుకోవాల్సిన అవసరం లేదు. భక్ష్యాలన్నీ కూడా మేమే చేయిస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో చేరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా ప్రజలకు, లబ్ధిదారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి దీనికి సహకరించాల్సిందిగా మిగతా అంటే పట్టణంలో ఉన్న పెద్దల్ని కానీ, మీడియా మిత్రులని కానీ, లేదా ఇంజనీర్లందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఏదైనా క్వశ్చన్లు అడిగితే నేను సమాధానాలు చెప్తాను. 100కు 100% డ్రింకింగ్ వాటర్ని బ్రహ్మాండంగా ఇచ్చేస్తాము. వచ్చి నివసించంగానే ఎవరికి కూడా, ఇప్పుడు ఊర్లో అయినా సరే వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి. ఇక్కడ 2 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే విధంగా వీలైతే రోజు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. నాకు వదిలిపెట్టండి ఆ విషయాన్ని. ఎలక్ట్రిసిటీ వెంటనే అప్పుడు తమ్ముడు చెప్తారు, పోలు వంగిపోయింది, ఇట్లా అయిందని. అవన్నీ ఇబ్బంది ఏం లేదు సార్. కాంట్రాక్టర్లు ఇక్కడే ఉన్నారు. రాత్రి పగలు చేసి దీన్ని సెట్ చేసి బ్రహ్మాండమైన ఎలక్ట్రిసిటీ ఇచ్చే బాధ్యత మాది. 10 సంవత్సరాల నుండి 2 ప్రభుత్వాలు ఇదే హామీలు ఇచ్చాయి, ఇవే మాటలు చెప్పాయి. ఇటువంటి కార్యక్రమాలే చేపట్టాయి కానీ అవి ముందడుగు వేయలేదు. ఇదేం కార్యక్రమం కాదు సార్. మనమందరూ కూర్చొని ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ రాజకీయం ఏమి లేదు. ఇక్కడ మీ కళ్ళతో మీరు చూస్తా ఉన్నారు. మీ సలహాలు నేను తీసుకుంటా ఉన్నాను. దయచేసి నా కళ్ళతో ఏం కనపడుతుందో మీ కళ్ళకు కూడా అదే కనపడతా ఉంది. మీ కళ్ళతో ఏది కనపడుతుంటే అది నమ్మండి, అదే చెప్పండి ప్రజలకు కూడా. నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడ లేను. జరిగిపోయింది ఇప్పటికీ. ఆ ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలనే ఉత్సాహం తప్ప, ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలనే గట్టి పని తప్ప ఇంకేమీ దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.
నేను ఎవరిని తిట్టడానికి ఇక్కడ రాలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, రాజకీయ ఉపన్యాసం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదు. మనం అందరూ కలిసి ఆదోనిలో ఉన్నటువంటి మీరు, నేను, పట్టణంలో ఉన్న ప్రముఖులు, లబ్ధిదారులు అందరూ కలిసి దీన్ని మంచి కాలనీగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్ ఈ లబ్ధిదారులకి? కంప్లీట్ రెడీగా ఉన్నాయి సార్. వాళ్ళు వచ్చి నివసించడం మొదలు పెడితే ఎంత ఎక్కువ మంది నివసిస్తే వసతులు అంత స్పీడ్గా పూర్తవుతాయి. అంతే తప్ప 10 మంది వచ్చి ఉంటారండి, 20 మంది వచ్చి ఉంటారంటే 10 మంది 20 మంది సగ్గ వసతులు ఆటోమేటిక్గా వస్తాయి. నేనంటే 1500 మంది 2000 మంది వచ్చేయండి, మీకు ఇబ్బందులు ఏంటో నాకు చెప్పండి. ఇబ్బందులు ఒకప్పుడు ఇట్లా అడిగేవాడు ఎవడున్నారు సార్? నేను రోజు అడుగుతా ఉన్నా, ఈ 2000 మంది 2000 కుటుంబాలు ఇక్కడికి వెంటనే మారిపోండి టౌన్లో నుంచి. అక్కడికంటే బ్రహ్మాండమైన వాతావరణం ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఆహ్లాదకమైన వాతావరణం, ఇంత మంచి గాలి, ఫ్రెష్ ఎయిర్, మీకు కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ టౌన్లో ఎక్కడ ఉన్నాయి సార్? పేదవాడికి ఇది స్వర్గం. నిజంగా వచ్చి నిలబడితే పేదవాడికి ఈ స్వర్గం. ఇప్పుడు ఊర్లో వచ్చి ప్రతి ఒక్క దగ్గరికి పోయి మీకేం కావాలి నేను చేసి పెడతానా అని చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభుత్వమే తయారు చేసినటువంటి ఈ కాలనీలో అన్ని రకాల వసతులు మేము ఇస్తామని హామీ ఇస్తామని నిలబడతా ఉన్నాం కదా. ఇక్కడ వచ్చేసి పాములు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి. మళ్ళీ ఆసుపత్రి తరలించి చాలా దూరం ఉంది సార్. పాములు పట్టే స్నేక్ క్యాచర్లు పెడదాం. మీరు చెప్పారు కదా పాములు ఉన్నాయని. అదేనండి, ఒకరితో పెద్ద పెద్ద పాములు పెడితే పెద్ద పెద్ద స్నేక్ క్యాచర్లు పెడతా. అర్థమైంది? పాములను ఎప్పటికప్పుడు పట్టేస్తారు. రెండవది మెడికల్ ఫెసిలిటీ. ఇక్కడ ఒక అర్బన్ సెంటర్ని లేకపోతే హెల్త్ సెంటర్ని పెట్టి మినిమం ఏర్పాట్లు ఉండేటువంటి సెంటర్ని డెవలప్ చేసి ఇస్తాను. పెద్ద ఇబ్బందులు వస్తే ఎట్లా టౌన్కు రావాల్సింది ఎవరైనా సరే. ఇప్పుడు పల్లెటూరులో చిన్న సెంటర్ ఉంటుంది, అక్కడి నుంచి అవసరమైతే మెయిన్ హాస్పిటల్కి రావాల్సిందే కదా. ఆ ఏర్పాట్లు ఇక్కడ వెంటనే చేస్తాను. కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ లో లేదు అని, డిజైన్ లో కాంపౌండ్ వాళ్ళు లేదు అంటున్నారు. దాని గురించి ఒకసారి మాట్లాడతాను. కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉందా లేదో క్రాస్ చెక్ చేసుకుందాం, లేకపోతే ఫెన్సింగ్ వేసైనా సరే రక్షణ కల్పిస్తాం వాళ్ళకి. 9 లక్షల రూపాయలు డీడీ కట్టారన్న, వాళ్ళకి ఇంకా బ్యాంక్ వరకు ప్రాసెస్ వరకు ఆగిపోయింది. రెండోది ఏంటంటే ప్రజల్లో చాలా మంది అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు తమ్ముడు ఏదో బ్యాంకు డీడీ అంటున్నాడు, సగం నాలెడ్జ్ ఉండొచ్చు, హాఫ్ నాలెడ్జ్ తో ఉండదు. ఇంకో ఎవరన్నా భయంతో కొన్ని మాటలు అవి మనం క్యారీ చేస్తుండొచ్చు. ఎవరికైనా సరే ఎటువంటి అనుమానాలున్నా ఈ బ్యాంకులకు సంబంధించి కానీ ఇక్కడ ఆక్యుపేషన్ సంబంధించినవి కానీ ఇంకేదైనా అనుమానాలు ఉంటే ఇక్కడ పూర్తి టైం ఒక ఎంప్లాయీని పెడతా ఉన్నాం మేము. ఇక్కడ ఇతను ఆదోనిలోనే ఉండి అందరూ లబ్ధిదారులు వచ్చి ఎవరైనా మీరు కూడా ఆయనతో టైం స్పెండ్ చేయండి. లబ్ధిదారులందరూ కూడా ఆయనతో కూర్చొని అనుమానాలను నివృత్తి చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏమన్నా సార్ మనం 700 మీటర్లకి ఫిక్స్ చేసినాం సార్. బిల్లులు కట్టడం లేదని తీసుకెళ్ళి ఒక 300 మీటర్స్ తీసుకెళ్తే అవన్నీ సాల్వ్ చేస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కొంతమంది ఆక్యుపై చేసామంటున్నారు, బిల్లు కట్టలేదని చెప్పి కరెంటు మీటర్లు కట్ చేసామంటున్నారు. ఇవన్నీ కూడా నేను ఎలక్ట్రిసిటీతో మాట్లాడతాను, అందరితో మాట్లాడి నేను సెట్ చేస్తాను. ఏమన్నా లబ్ధిదారులు రండి, నేను మీ ద్వారా ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లు కట్ చేసినా సార్, కరెంట్ కట్ చేసి కరెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఇంటికి వెళ్ళి కరెంట్ కట్ చేసింటే మేము కలెక్టర్ కాల్ చేసి వాళ్ళు చెప్పిన తర్వాత కట్ చేసాం. ఉంటాయన్న, ఎందుకంటే ఎవరు బాధ్యత తీసుకోలే ఇన్ని రోజులు. బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు అత్యుత్సాహం అది, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనట్లేదు, ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి 2 వైపుల నుంచి కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. లబ్ధిదారుల వైపు నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఆఫీసర్ల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మనమంతా ఉన్నాం కదా, ఈ రెండింటినీ క్లోజ్ చేసి మనం ఏదో విధంగా దీన్ని నివాస యోగ్యం చేద్దామని మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సహకరించండి. 100% చేయించేస్తాం. లబ్ధిదారులతో వీలైనంత త్వరలో లబ్ధిదారులతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు కూడా అనుమానాలు ఉంటాయి, మీ ద్వారా నేను సమాచారం వాళ్ళకి ఇస్తా ఉన్నాను. ఒక వారం 10 రోజుల్లో ప్రత్యేకంగా ఈ 1500 మంది 2000 మంది లబ్ధిదారులందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకున్న అనుమానాలు వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఏదన్నా వాళ్ళకు మరిన్ని సదుపాయాలు కావాలంటే కూడా చేయించి పెడతాం వాళ్ళు వచ్చే లోపల. ఆళ్ళగడ్డలో కూడా మన మిత్రులు ఆఫీసర్లు రండి, ఆఫీసర్లు రండి సార్, ఆఫీసర్ గారు రండి, మీరు రండి, రండి. కాంట్రాక్టర్ జావేద్ గారు తర్వాత దీని శానిటేషన్ కానీ దీనికి కానీ మున్సిపల్ కమిషనర్ గారు చేయాలి. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ
చూసుకుంటారు. చేరిన తర్వాత ఆటోమేటిక్గా మన ఊళ్ళో ఏ విధంగా అయితే శానిటేషన్ జరుగుతుందో ఆ విధంగా అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. ఇవి ఇచ్చిన తర్వాత డబ్బులు బ్యాంకులో అకౌంట్ కడుతున్నారు ఆల్రెడీ, వాళ్ళకి మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎంతవరకు. ఇంతకుముందు మీరు లేరు, నేను చెప్పాను అయ్యా ఏదైతే మేము ఇండ్లు ఫినిష్ కానీ కంప్లీట్ కానీ మీరు డబ్బులు కడుతుంటే వాటికి అన్ని కూడా మా డిపార్ట్మెంటే పే చేసింది. ఎందుకంటే మేము మీకు ఇవ్వలేదు అంటే డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మేము తీసుకున్నాం. నోటీసులు వచ్చాయి, డబ్బులు ఎవరు కట్టాలే నేను చెప్తున్నా. డబ్బులు కట్టారు అని చెప్తున్నారు. కట్టినవి నేనేమడుగుతున్నా అంటే కట్టినవి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో మన శివశంకర్ ఇక్కడే ఉన్నాడు. 70 మందికి రిజిస్ట్రేషన్ చేసాము, కేసు కూడా ఇచ్చారు కానీ వాళ్ళు చేరట్లేదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అది కాదు. 365/430లో బ్లాక్లో 32 ఇండ్లు కానీ 48 ఇండ్లు కానీ ఉంటాయి. అక్కడ 32 ఇండ్లకైతే 2 ట్యాంకులు, 48 ఇండ్లకైతే 3 ట్యాంకులు పెట్టారు. 5,000 లీటర్ల ట్యాంకు అంటే 15,000 లీటర్ల ట్యాంకు. 15,000 లీటర్ల ట్యాంక్ అంటే 48 అవర్స్ మినిమం సరిపోతాయి. అయినా కూడా ఎక్సెస్ పెట్టాం. చెప్తున్నా దాని కొరకు కూడా మనకి ఏదైతే శాంక్షన్ అయిందో అది చేయగలను. కానీ నేను సమస్యలు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాం అనుకున్నా, దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు దీంట్లోనే ఉంటాయి. కాకపోతే ఇది వృధా కాకుండా ప్రజలకు మనం నివసించే యోగ్యంగా చేయడానికి అన్ని చేసి కనీసం ఇప్పుడైనా సరే 2,000 మందికి ఉండే కాలనీ, 4,700 మంది కదా, 2,000 మంది ఉండే కాలనీ లాగా చేయడానికి మనం ఏమి ప్రపోజ్ చేయగలము, ఎంత తొందరగా మనం జనాల్ని ఇక్కడ నివసించేలాగా చేయగలం, ఇది మన ముందున్న లక్ష్యాలు. దానికి సలహాలు ఇవ్వండి. మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, ఇంతమందిని ఎందుకు పట్టుకొచ్చాను ఆఫీసర్ని కదా, ఎందుకు పట్టుకొచ్చానంటే ఏమి చెప్పినా చేస్తాం, ఏమి కావాలన్నా పూర్తి చేస్తాం. మనుషులు రావాలి, ఇక్కడ నివసించాలి. అర్థమైందప్ప? మీరు ఏమి చెప్పినా చేస్తాం. అనుకోండి ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇక్కడ అలర్ట్ అయినాయి సార్. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టుకుని ఇక్కడైతే రాలేరు. లేని వాళ్ళ కోసం మనం ఏదైతే చేయదలిస్తే వాళ్ళు ఇక్కడ లబ్ధిదారులను ఇప్పుడు మార్చడం సాధ్యం కాకపోవచ్చు కదమ్మా. అది నేను మార్చమని చెప్పడం లేదు సార్, కారణం చెప్తున్నాను. అంటే వాళ్ళు రెంట్లకి ఇచ్చేమనుకోని అంటే నేను అర్థమైందా, వాడు ఇల్లు ఉంది కదా అక్కడే ఉంటానంటే దీనికి రెంట్ ఇచ్చేమను, లేకపోతే అక్కడ రెంట్ ఇచ్చి ఇక్కడ వచ్చి ఉండమని ఏదో ఒకటి చేయాలి కదమ్మా. చెప్పండి సార్. మీరు మనం ఏదైతే మాట్లాడుతున్నామో పెట్టుకోండి దయచేసి. నేను ఆఫీసర్ కాబట్టి అవన్నీ వద్దు, కొన్ని చెప్తా, మీరు కూడా దయచేసి వినండి. ఏదైతే నాకు తెలిసిన చట్టం చెప్తాను, తెలిసిన ప్రొసీజర్ చెప్తా. ఏదైతే ఆన్లైన్లో చెక్ చేశారు, మన ఆరోపణ ఏంటి, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి ఊర్లో ఒక ఇల్లు ఉంది ఈయన పేరు మీద, మళ్ళీ ఈడ కూడా ఇచ్చినామంటున్నారు. ఈయనకి ఇల్లుందా లేదా అనేది ఈయన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ కొడితే మొత్తం లిస్టులు వస్తుందా కాదా? ఈ లిస్టు ఏమైనా శివశంకర్ రా, ఈ లిస్ట్ ఏదైతే ఫైనలైజ్ చేశారో మున్సిపల్ కమిషనర్ గారు కానీ తర్వాత ఆ రోజుల్లో జేసీ గారు వీళ్ళందరూ క్రాస్ చెక్ చేశారు. ఇట్లా ఈ విధమైనటువంటి ఒక వ్యక్తి పేరు మీద ఒక ప్లాట్ అలాట్ చేసేటప్పుడు మొత్తం టోటల్గా ఏముంది అని కొన్ని పారామీటర్స్, కొన్ని కండిషన్స్ తీసుకున్నారు. ఆ కండిషన్స్ ప్రకారం ఎవరెవరు ఏమేమి లేవు అన్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇచ్చారు. ఆ లిస్టు మీకు మరలా ఇస్తాను. ఆ లిస్టు కూడా అది ఓపెన్గా మేము ఇస్తాం, శివశంకర్ దగ్గర ఉంటుంది. మనము లిస్టు ఆ రోజు చేసినప్పుడు, ఆ ప్రొసీజర్ చేసినప్పుడు, ఆ గైడ్ లైన్స్ అప్పుడు ఈవెన్ దో ఐఎమ్ టెక్నికల్, కానీ నేను కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ దాంట్లో కాబట్టి నాకు ఆ ప్రొసీజర్ గురించి తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే గారి సమక్షంలో నాకు తెలిసినటువంటి దీని ప్రకారము ఏవైతే 2 ఇండ్లు 3 ఇండ్లు ఉన్నారో నాకు డౌటే, అవి జరిగిండకపోవచ్చు. నాకు తెలిసిన ప్రకారం నేనైతే చూడలేదు. మీ లిస్టు ఏడప్పుడు ఊర్లో ఈయన ఎవరు ఎక్కడున్నాడని మీకు తెలుసు, నాకే తెలియదు. బయట వాళ్ళ సొంతలు లేవు, వాళ్ళు అడిగే ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఉండాలంటే కనీసం కాంప్లెక్స్ కట్టినారు కదా, షాపింగ్ సేల్ లేవు అసలు. ఏమన్నా కొనాలంటే కూరగాయలు ఎక్కడ వాళ్ళ ఊర్లో అదే చెప్తున్నా. ఎమ్మెల్యే గారిని 9 గంటలకే నేను వెళ్ళి ఆడ ఇంటి దగ్గర కూర్చున్నా. నన్ను ఎవరు రావద్దంటే కూడా వాళ్ళు సార్ ఇక్కడ గెలవరు, ఆర్ఎన్బి సార్ కలుస్తారంటే కూడా అక్కడే కూర్చున్నా. ఎందుకంటే
ప్రత్యేకంగా నేను ఇక్కడ ఇంతమంది ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తే నన్ను గుర్తుపడతారో లేదో అని ఆడే కూర్చొని సార్ దయచేసి మీరు ఇట్లా కాలనీ అంటే నేను కూడా చూడాలనుకుంటున్నా రాజశేఖర్ పోదాం రండి అని నాకు అప్పటికప్పుడు టైం ఇచ్చి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు తాను మీరు అడిగే దాంట్లో ఎన్ని ఫుల్ఫిల్ చేయాలనేది ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు పోవద్దని నేను ఉండండి అంటే నేను ఎక్కడికి పోనన్నా మీరు వస్తామంటే అంతకంటే అదృశ్యం ఏముంది ప్రజలకు సేవ చేద్దామని ఇద్దరం వచ్చాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, ఇప్పుడు మా తరఫున ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు లీకులు అన్నారు నాకైతే తెలియదు ఏమున్నాయి. యుద్ధ ప్రాతిపదిక మీద నేను కానీ మా డిఈ గారు కానీ చేసి అత్యంత తక్కువ సమయంలో యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్స్ వాళ్ళ చేతులకు అందజేస్తాం. సార్ ఇక్కడ వచ్చేసి ఈ మధ్య కాలంలోనే వర్షాలు ఎక్కువ పడడం వల్ల కంప చెట్లు ఎక్కువైపోయినాయి సార్. కంప చెట్లు దగ్గర చెప్తా, ఇది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చెప్తాను. ఒక్క నిమిషం అయ్యా, నేను మున్సిపల్ ఇంజనీర్, నీ సమస్యకి నేను సరైన సమాధానం చెప్పకుంటే అడుగు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఏమి ఒక్కసారి కాలనీ ఏర్పడిన తర్వాత మన మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు చెప్తారు జేసీబీ అవి పెట్టేసేసి వచ్చిన చోటంతా నీట్గా పెరుక్కుంటా నీట్గా క్లీన్ చేసుకుంటూ పోదాం. నువ్వు అడిగిన వాటర్ బాధ్యత నాది. వాటర్ ఇంకోటి చెప్తా, మీరు అడిగిన దానికి కూడా చెప్తా, కాంప్లెక్స్ గురించి చెప్తా ఉండు. నేను 4 జిల్లాలు చూడాలి, హిందూపురం వరకు చూడాలి. నేను ఆధునిక్ కూడా ఈ ప్రాంతంలో నేను ఒక మహిళా మాట అడిగాను. ఎందుకంటే మన మహిళలు ఉన్నారు కదా, మెప్మా మహిళలకు అడిగినప్పుడు ఫస్ట్ ఫేజ్ లో లాస్ట్ కర్నూలు నంద్యాల తాడిపత్రి ఏమి కడపలో చిన్న చౌకు ఇట్లా 4 ప్రాంతాలు ఇచ్చారు మనకు. గవర్నమెంటే 1,50,00,000 రూపాయలు పెట్టి వీరికి కావాల్సినటువంటి సరుకులన్నీ చేయడానికి కర్నూలులో మనం స్టార్ట్ చేశాము, నంద్యాలలో స్టార్ట్ చేశాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద ఆల్రెడీ నేను ప్రపోజల్ పంపించిన. సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ కూడా మన ఈ 4,700 ఇండ్ల కొరకు అదే కాంప్లెక్స్ మహిళా మార్ట్ కట్టడానికి ప్రపోజల్ పెండింగ్ ఉన్నది. నేను అవసరమైనప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఫోన్ చేయించుకొని ఇక్కడ శాంక్షన్ చేయించి అది కూడా కట్టించాలనే ఉద్దేశం నాది. పార్క్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ వచ్చాయి సార్ మనకి. ఆ ఐటమ్స్ ఇక్కడ లేవు సార్. ఒకటి నేను చెప్పి పూర్తి అయిన తర్వాత మీరు మీకు ఆన్సర్ చేస్తా. ఐటమ్స్ ఇక్కడ లేవు సార్. అదే చెప్తున్నా, ఏపీ మా పార్క్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ పార్క్ డెవలప్మెంట్ కొరకు ఏపీ అర్బన్ బ్యూటీ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు టెండర్ పిలిచారు, వాళ్ళు కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రజలు చేరకపోయేటప్పటికి ఆ మెటీరియల్ అవంతా ఇంకొక స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో సంతకం పెట్టి తీసుకొచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాం. ఇక్కడ ప్రజలు చేరిన తర్వాత మరలా వచ్చి టోటల్ A to Z అన్ని మేము చేసిస్తామని సంతకం పెట్టి తీసుకెళ్ళాం. ఓకేనా? క్వశ్చన్ అంటే ఇంకేమన్నా ఇప్పుడు మీరు 4-5 చోట్ల కట్టినామంటున్నారు కదా సార్, అన్ని చోట్ల ఎక్కడైనా ప్రజలకు చేరినారా సార్? కర్నూలులో ఇప్పుడు 2064 రెడీగా పెడితే కీస్ తీసుకున్నారు. అంటే ఎవరు చేరలేదు కంపెనీ వాళ్ళు. దాదాపు 100 ఫ్యామిలీస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేరలేదు కదా సార్? రాష్ట్ర వ్యాప్తంగా నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ కర్నూలు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎక్కడ చేరలేదు. ఏదో లేట్ అయింది, ప్రాబ్లం ఉంది, మౌలిక సదుపాయాలు చేరలేదంటే నేను చెప్తున్నాను. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతంలో చేరున్నారు. కర్నూలులో ఒక 100-150 ఫ్యామిలీస్ ఉన్నారు. నంద్యాల SRBC కాలనీలో చేరున్నారు. ఆళ్లగడ్డలో 1440 మనం మాట్లాడదాం. మేము ఇట్లా నిలబడతాం. ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఏంటి పరిష్కారం? టౌన్ నుండి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ గురించి అన్ని కాలనీస్, నాట్ ఓన్లీ దిస్ కాలనీ, కలెక్టర్ గారి అధ్యక్షతన మీటింగ్లు చాలాసార్లు జరిగిందంటే ఇమ్మీడియట్గా RMRTC వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు, పోయినారు ఆల్ ప్లేసెస్. సార్ మినిమం ఫెసిలిటీ, మినిమం ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయనుకోండి, 25 సీట్లైనా ఫిల్ అయ్యేటట్టు ఉంటే ఏ టైం కావాలో ఆ టైంలో మేము బస్సు ఇస్తాము అని వాళ్ళు అడిగారు. సిటీ బస్సు ఇస్తామని ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. ఒకటి, దే ఆర్ రెడీ టు డూ దట్. రెండోది, మనకి ఇక్కడ ఎవరైతే చేరుతున్నారో మీరు కూడా వినండి, తప్పైతే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. చాలా మందికి ఆటోలు ఉన్నాయి, షేర్ ఆటోలు చాలా నడుస్తుంది. ఈరోజు సిటీ బస్సెస్ మన దగ్గర లేవు కర్నూలు కానీ అంటే షేర్ ఆటోల్లో కూడా పోతారు. ఇక్కడ ప్రజలు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ నుండి మన మున్సిపల్ ఆఫీస్ వరకు ఎక్కడికి పోవడానికి షేర్ ఆటోస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ అడిషన్ టు దట్ మా తరఫున గవర్నమెంట్ మా RTC వాళ్ళతో మాట్లాడారు.
ప్రజలు ఉన్నట్లయితే వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. రెండోదన్నా ట్రాన్స్పోర్ట్ ఒకటి, రెండోది ఏదో అన్నాను అంటే సెక్యూరిటీ. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు, సెక్యూరిటీ లేదు. కాంపౌండ్ వాల్ శాంక్షన్ లో లేదు, మనకు లేదు. మీకు లేదంటే కనీసం కట్టాలి కదా సార్ వాళ్ళకు, అది వేరే మన దగ్గర లేదు శాంక్షన్. సరే నెక్స్ట్ మూడోది ఇక్కడ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు, పోలీస్ పికెట్ పెడదాం, అవుట్ పోస్ట్ ప్లస్ హాస్పిటల్, స్కూల్, అన్ని మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తామన్నారు. ఇంకేదో చెప్పాను అక్కడ. అంటే ఇక్కడికి వస్తే పార్టీ చేంజ్ అయినప్పుడు అంతా ఖాళీ చేపిస్తున్నారు, రావద్దంటున్నారు. వచ్చిన వాళ్ళకి మళ్ళా వేరే బెనిఫిషియర్లకు ఇస్తున్నారని చాలా మంది డౌట్ తో రావడం లేదు. ఇంకా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ, జనాలు రావడం లేదు కదా అని చెప్పి వదిలేసినారు. ఇంకా చెట్లు మొలిసింది చూసి వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు. ఇంకా వాటర్ ట్యాంక్ కంప్లీట్ కాలేదు. దీనికి తోడు బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టాలని చెప్పి బ్యాంక్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలని కరెంటు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు. కట్టాలి కదా మరి, బ్యాంకు డబ్బులు ఇంట్లోకి రాలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళు కట్టాలంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళకు డబ్బులు కట్టాల్సిన దాంట్లో 430 స్క్వేర్ ఫీట్ 360 స్క్వేర్ ఫీట్ వరకు మాత్రమే కట్టాలి. అవి ఇప్పటి వరకు ఎవరైతే కట్టలేదో, ఎక్కడైతే మేము డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ తరఫున డిలే అయ్యింటే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఎన్పిఏ కాకుండా మొత్తం గవర్నమెంట్ మా దగ్గర నుండి పే చేశారు, ఆల్ మున్సిపాలిటీస్. మీకు మేము ఇచ్చిన తర్వాత మీరు జాయిన్ కాలేదనుకోండి మేము కట్టాము. సపోజ్ ఈ రోజు మీకు అలాట్ అయింది, మీరు వచ్చారు, నేను జాయిన్ అవుతాను, నేను కట్టలేదు అనుకోండి, మేము కన్స్ట్రక్షన్ కాలేదనుకోండి, మా వైపు నుండి పొరపాటు కాబట్టి మా డిపార్ట్మెంట్ చేసేసింది పేమెంట్. అంటే ఇంకా ఇక్కడ 100% కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. నేనేం చెప్తున్నా, నేను మీకు ఇస్తే ఎప్పుడు ఇస్తా, హౌస్ 100% కంప్లీట్ చేసి ఇస్తే మీరు కట్టుకోవాలి. నేను కంప్లీట్ చేయలేదు అన్నప్పుడు అటువంటిప్పుడు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తరఫున తీసుకొని మేము కట్టాము ఇంతవరకు ఆల్ మున్సిపాలిటీస్లో. కంప్లీట్ కాకముందే వాళ్ళకి కీస్ ఇచ్చేసినారు కదా. కీస్ ఇవ్వలేదు బెనిఫిషియరీ చాలా మందికి. మేము ఇచ్చిన కీస్ ఎవరివి ఈరోజు చెప్తున్నాయి. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర మీకు లిస్ట్ కూడా ఇస్తాం. మేము ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత 2000 ఇండ్లు ఏ బ్లాక్ లో ఎన్ని హౌసెస్ తో పాటు రికార్డ్ చేసాం. ఆ హౌసెస్ లిస్ట్ కూడా ఇస్తాం. ఆ హౌసెస్ లిస్ట్, ఆ బెనిఫిషరీస్ లిస్ట్ లో వచ్చినటువంటి ప్రజలకు మాత్రం కీస్ ఇచ్చాం. కంప్లీట్ గా వాళ్ళతో కూడా ఏం చేసాం, ఒక పెద్ద చెక్ లిస్ట్ పెట్టాం. ఒక ఇల్లు అంటే అగ్రిమెంట్ ప్రకారం ఏమేమి ఉండాలి అన్ని చూపించుకొని టిక్కు కొట్టి కింద సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే ఆ కీ వాళ్ళకి ఇచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీ ఇంకా మాది కాదు అని సంతకం పెట్టించుకున్న తర్వాత ఇచ్చాము. సెక్యూరిటీ గార్డ్ 8 మంది ఉన్నారంట. సెక్యూరిటీ గార్డ్ 13,000 సాలరీస్ ఉన్నారంట. అది షాపూర్జీకి సంబంధించినది, అది గవర్నమెంట్ కి సంబంధం లేదు. వాళ్ళు సొంతంగా ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఆస్తి పర్సన్ ఇది. ఎందుకంటే మెటీరియల్ పోతే కాంట్రాక్టర్ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నది, దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు. 8 మందిని పెట్టుకున్నాడా 80 మందిని పెట్టుకున్నాడా మనకు సంబంధం లేదు. మున్సిపాలిటీ కానీ టిడ్కో కానీ సెక్యూరిటీకి కానీ ఎవరికి కానీ మనం పేమెంట్ చేయడం లేదు. ఇట్ ఈస్ టోటలీ పెయిడ్ బై ది కాంట్రాక్టర్. బెనిఫిషియర్స్ ఇల్లు చూసుకోవడానికి వస్తే కూడా లోపల పంపించడం లేదంట సార్. బెనిఫిషరీస్ కి సంబంధించి మరలా నేను ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరి సమక్షంలో చెప్తున్నది ఏమంటే, ఒక లిస్టు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉన్నది. ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా 1/2 అవర్లో మనము మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత 1/2 అవర్ 1 అవర్లో మా శివశంకర్ ఇక్కడ ఉంటాడు. ఇతను శివశంకర్ ఎంఐఎస్, ఇతను ఈ బెనిఫిషరీస్ సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీస్ తరఫున కానీ టిడ్కో తరఫున కానీ ఉంటారు. ఆ లిస్ట్ ఇస్తారు. అదేమి ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఇతనికి ఫోన్ చేయొచ్చు. ఇతని నంబర్ ఇస్తాం. వచ్చేసి ఎవరు రానియలేదు సెక్యూరిటీ లోపలికి అంటే దయచేసి కాల్ చేయండి, ఫోన్ చేసి చెప్తాం, వచ్చి చూసుకొని వెళ్ళిమనండి. అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్గా ఉండి హౌస్ ఫుల్ షేప్లో ఉంది అంటే దయచేసి వాళ్ళ సొంత లాక్ వేసుకొని వాళ్ళు కంట్రోల్లో తీసుకోమనండి. లాస్ట్ టైం కూడా చెప్పాము, బెనిఫిషియరీ వస్తున్నారు, వచ్చి థెఫ్ట్ చాలా జరుగుతూ ఉన్నాయి. థెఫ్ట్ చేయకుండా కూడా వాళ్ళు వాళ్ళ వరకు ఏదైతే పర్పస్ కోసం వచ్చారో అదొకటి చూసుకొని పోతే బాగుంటుంది. థెఫ్ట్ చాలా సివియర్ థెఫ్ట్ జరుగుతుంది. వాళ్ళు వచ్చే బెనిఫిషరీస్ కూడా వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చాం మనం, రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏంటి ఆర్డర్ ఇచ్చాం. ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఇతనే ఈ బ్లాక్ నంబర్ ఈ హౌస్ నంబర్కి వచ్చాడని మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను మన సెక్యూరిటీని దగ్గర నుండి పంపించేసి ఒకరో ఇద్దరో, లేకపోతే వారంలో 2 రోజులు పెట్టుకోండి, లేదంటే శని ఆదివారాలు పెట్టుకోండి. శని ఆదివారాలు పెట్టుకుంటే వేరే వాళ్ళు రాకుండా వాళ్ళ కాంట్రాక్టర్ సంబంధించిన మెటీరియల్ కూడా పోకుండా శనివారం పొద్దున 10 గంటల నుండి 12 గంటల వరకు పెట్టుకోండి. 3 నుండి 5 వరకు పెట్టుకోండి. మేమే దగ్గరుండి మన వాళ్ళే చూపించేస్తారు. ప్రకారము ఈ ఇల్లు పూర్తి అయిపోయినా ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి?
4720లో ఇప్పటి వరకు 2000 ఇండ్లు మనము పూర్తి స్థాయిలో అంటే అన్ని విధాలా కంప్లీట్ చేసి రెడీ చేశాం. ప్రజలకు వచ్చిన దాంట్లో 1500 మంది వరకు తీసుకున్నారు. ఇంకా 500 మంది తీసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ వచ్చే హౌసెస్ సెమీ ఫినిష్ అంటే పూర్తిగా ఫినిషింగ్ కాలేదు. కదా మనుషులు లేదు మరి కూడా కదా ఇప్పుడు పాములన్నా పెడదాం కొన్ని మళ్ళీ పాములని ఎట్లా పెడితే ఎవరు పని చేయాలి కదా మీరు రాము అంటారు. చెప్పాను రైట్ మీకు తెలిసి వస్తా మీరు చేయాల్సిన మీ పని మీరు చేయండి. లేదా లీటర్లుగా ఫోటో దిగండి. సైడ్ లాగా చేస్తానా? అడగచ్చా అడగచ్చా అట్లా అడుగుదాం. వేరే వాళ్ళకి ఇస్తాం కదా. మీరు వచ్చి నివసించకపోతే చెప్దాం మరి. సార్ నీడ్ ఉంటే ఎవరైనా పరిగెత్తుకున్నారు సార్. నీడ్ లేని వాళ్ళకి మనం అలాట్ చేస్తే దానికి ఏం ప్రయోజనం సార్? ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్
08512 251 525. Cell 739600 3394.